బీహార్ రాష్ట్రంలో రేపటి నుండి కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతున్నది. ఎందుకనంటే 20 సంవత్సరాల పరిపాలన తర్వాత నితీష్ కుమార్ రాజీనామా సమర్పించిన మీదట బీజేపీ సమ్రాట్ చౌదరిని సీఎంగా నియమించింది. మరియు వెంటనే ఆ యొక్క నాయకునిగా, అసెంబ్లీలో ఉండేటువంటి నాయకునిగా అతన్ని ఎంపిక చేసుకున్నది. కాబట్టి బీహార్ రాష్ట్రము కూడా బీజేపీ పరిపాలన గల రాష్ట్రాల లిస్టులోకి వెళ్ళిపోయింది, జారిపోయింది. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో 16 డైరెక్ట్గా బీజేపీ పరిపాలనలో ఉన్నవి. తర్వాత ఎన్డీఏ అనగా భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వము 19 నుండి 21 రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము బీహార్ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఇప్పటి వరకు ఎన్నడూ కూడా బీజేపీ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేయలేదు. సామ్రాట్ చౌదరిగా రేపు బహుశా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఎంతమంది మంత్రుల సంఖ్య అనేది ఇప్పటికైతే తెలియలేదు. కానీ రేపటికి ప్రమాణ స్వీకారం జరుగుతుందా లేదా అనేటువంటి అంశంలో రేపు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో బీజేపీ కబళిస్తూ పోతూనే ఉంది. ఒక్కొక్క రాష్ట్రం చొప్పున అధికార పక్షం బీజేపీ అయినప్పటికీ ప్రధానంగా టార్గెట్ చేసుకున్నటువంటి ఈ ఎన్నికలలో వెస్ట్ బెంగాల్ అయినా, కేరళ అయినా కానీ అవి టార్గెటే. వారి యొక్క రిజల్ట్స్లో తీవ్రమైనటువంటి పోటీ నిర్వహిస్తున్నది, తీవ్రమైనటువంటి పోటీ ఇస్తున్నది. కాబట్టి వచ్చేటువంటి ఈ యొక్క ఫలితాలలో ఎన్ని ఎటుపోతాయి అనే అంశం కూడా ఇమిడి ఉన్నది.